హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రిత్ రెడ్డి వీర లక్కీ వీర వ్లాగ్స్. ఈ దీంట్లో అయితే మా విలేజ్ యొక్క హోమ్ టూర్ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ హోమ్, అలాగే చాలా క్యూట్ ఉంటుంది. విలేజెస్ కదా, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చి మా తులసమ్మ. బయట వచ్చి ప్లేస్ ఇలా ఉంటుంది అన్నమాట. ఎక్కువ చెట్లతో ఉంటుంది మొత్తం. అవుట్ సైడ్ అంతా మళ్ళీ లాస్ట్ ఎండ్లో పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చి హోము. ఇదంతా మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఫుల్ గ్రీనరీ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చి ఎంట్రన్స్, ఇది వచ్చి మెయిన్ రోడ్ ఎంట్రన్స్ మనకి. స్టార్టింగ్ వచ్చి మనకి ఇది వచ్చి హాల్. ఇలా కొన్ని బొమ్మలు అవన్నీ పెట్టేసుకొని ఉన్నాము. ఇక పైన చూస్తున్నాం కదా, నా ఫోటో, అలాగే తన్వి ఫోటో అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చి అది కళ్యాణం ఫోటో అంటారు కదా, రాముల వారిది సంథింగ్, ఆ ఫోటో పెట్టున్నాం అనమాట. స్ట్రైట్ వచ్చి ఇదంతా కొంచెం మెస్సీ ఉంది. నేనేం సర్దలేదు అనమాట, కొంచెం ఇగ్నోర్ చేయండి. పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు మేము వెళ్ళే వరకు అలాగే ఉంటుంది, తర్వాత కొంచెం నీట్గా ఉంటుంది హౌస్. ఇది వచ్చి డైనింగ్ టేబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చి మా దేవుడి గది చూపిస్తాను. చూసినావా, ఇది వచ్చి దేవుడి హౌస్ అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చి మనకి దేవుడి హౌస్. నెక్స్ట్ వచ్చి కిచెన్ చూపిస్తాను అండి. కొంచెం మెస్సీ ఉంది, కొంచెం బాగానే మెస్సీ ఉంది హౌస్ అంతా. ఇది వచ్చి కిచెన్, వెరీ స్మాల్ కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది మనకి. ఇంకా నీట్గా సర్ది పెట్టేసింది అనమాట కిచెన్ వరకు. ఇది వచ్చి స్మాల్ ఫ్రీజ్. ఇది వచ్చి మెయిన్ విలేజెస్లో హౌసెస్ దగ్గర ఇవ దిమ్మెల్లాగా పోసేస్తుంటారు. ఎక్కువ వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. విలేజెస్లో అందరు హౌసెస్లో ఇవి కన్ఫామ్గా ఉంటాయి. ఏంటంటే ఎక్కువ వస్తువులు అవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి మనకి బెడ్రూమ్లో బాబు నిద్రపోతా అన్నాడు. ఈ ఉయ్యాల బాగుంటుంది చూడండి, ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఐడియా బాగుంటుంది అనమాట. నాకైతే విండోస్ దగ్గర ఉన్నాయి కాబట్టి విండోస్ కట్టుకున్నాను. ఇదేంటంటే మనకి బెడ్ మీదకి వస్తుంది కాబట్టి పిల్లలు ఒకవేళ పడిపోకుండా ఉంటారు. ఇది వచ్చి స్మాల్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా వస్తువులు పెట్టుకోవడానికి పైన దిమ్మిలా కట్టేస్తున్నారు. సమ్ సైడ్ అంటారు మా సైడు దీన్ని. దీంట్లో పెద్ద పెద్ద ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇలాగా ఇది వచ్చి చిన్న డ్రెస్సింగ్ టేబుల్. చూపిస్తున్నా చూడండి. నేను ఆ విండోకి, అటు సైడ్ విండోకి, ఇటు సైడ్ విండోకి కట్టేసాను అనమాట. దానివల్ల పిల్లలు ఏమన్నా కొంచెం ఆడుకుంటూ పైకి లేసినా కానీ పడిపోకుండా ఉంటారు అనమాట. బెడ్ ఉంటుంది కాబట్టి మనకి ఎవరైనా కావాలని యూజ్ అవుతుందేమో చెక్ చేయండి. ఇది వచ్చి బాత్రూమ్ అనమాట, ఇంట్లో బాత్రూమ్. ఇది గుర్తుందా మీకు ఎవరికైనా? ఇంత ముందు రోజుల్లో మా సైడ్ అయితే దీన్ని తొట్లు అంటారు, వాటర్ స్టోరేజ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే చాలా తక్కువ అయిపోయాయి, ఇప్పుడు అసలు లేవు చాలా వరకు. ఎవరికైనా తెలుసు అంటే కామెంట్ చేయండి. ఇది వచ్చి ఇప్పుడు అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదంతా మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. పిల్లలు ఉంటే ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి అంతా ఫుల్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. పపాయ ఉంది, అండ్ మొసాంబి, ఆరెంజెస్ ఉన్నాయి.
చూడండి ఫ్లవర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఇది నా యొక్క న్యూ ఛానల్, ప్లీజ్ లైక్ చేయండి.